సాయి నా కొడుకు. తను ఎప్పుడూ ఎవరి పట్ల అన్యాయం జరగనివ్వడు. ఒకవేళ వేరే సాధువు ఎవరైనా వచ్చి మీతో ఇలా చెప్పాడనుకోండి, సాయి నేరస్తుడని, ఆయన్ని జైలుకు పంపించమని, అప్పుడు మీరేం చేస్తారు? బాయ్జక్క, సాయిని నేను కూడా చాలా నమ్మటం మొదలు పెట్టాను. కానీ భక్తి కంటే మమత ఎక్కువ కదా. మీరే చెప్పండి. ఈరోజు మా అబ్బాయి నవీన్ అలా చూసి మేము నిశ్చింతగా ఎలా ఉండగలము? ఇక అన్నిటికంటే ముఖ్యం, మీరందరూ న్యాయం గురించి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ సంగతేంటి? ఎవరి కారణంగా ఈ రోజు నవీన్కి ఈ గతి పట్టిందో, ఏ మనిషి అయితే నా కొడుకు మీద అసత్యపు నేరం మోపి వాడిని జైలుకు పంపించాడో అతను పండగ చేసుకుంటున్నాడు, సంతోషంగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు. శివశంకర్ ఇంట్లో అతని కూతురు పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ నా కొడుకు. ఏమండి, వాళ్ళు చాలా ధనవంతులండి. చాలా పెద్ద పలుకుబడి ఉంది ఆయనకి. ఇక గొప్ప వాళ్ళ ముందైతే చట్టం కూడా తలదించుకుంటుంది. సత్యం ఎక్కడుంటుందో సాయి అక్కడుంటాడు. సాయి ఎక్కడుంటాడో న్యాయం అక్కడుంటుంది. ఒకవేళ మీ అబ్బాయి నిర్దోష అయితే గనక అప్పుడు అతనికి అన్యాయం జరగదు. నాకు అసలు అర్థం కావట్లేదు, మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? మీకు తెలుసా, నిర్దోషి అయినప్పటికీ కూడా నవీన్ నేరాన్ని ఒప్పుకున్నాడు. వాణ్ణి నిర్దోషిగా నిరూపించడానికి శివశంకర్ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. వచ్చి నవీన్ నిరపరాధని చెప్పాల్సి ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? అలా జరుగుతుందా? చెప్పండి. ఆ షావుకారు ఇక్కడికి స్వయంగా వస్తాడా నా కొడుకుని రక్షించడానికి? అసలు రాడు. నేను కావాలంటే రాసిస్తాను. అసంభవం. ఎక్కడైతే సంభవం అనే ఆశ అడుగంటిపోతుందో అక్కడ్నుంచే సాయి మహత్యం అనే అధ్యాయం మొదలవుతుంది. మీరిద్దరూ నమ్మకంతో ఉండండి. కూర్చోండి, కొంచెం తినండి. వద్దు, నేను శపథం చేశాను. అసలు నేనేమీ తినను. సాయి చెప్తున్నారుగా అంతా మంచి జరుగుతుందని. అయితే చేసి చూపించమనండి. అసలు ఇదంతా సాయి కారణంగానే చెడిపోయింది. ఒకవేళ మీరు అనుకుంటే మీ అబ్బాయికి నా సాయి మూలంగానే కష్టం కలిగింది అని, అప్పుడు నేను సాయితో మాట్లాడతాను. రండి బావగారు, రండి రండి. అక్కయ్య గారు నమస్కారం మావయ్య. చల్లగా ఉండు, సంతోషంగా ఉండు. నమస్కారం అత్తయ్య. చల్లగా ఉండు బాబు. ఇక మా ఇద్దరిని అమ్మా నాన్న అన్నట్టు నేర్చుకో. అల్లుడు కూడా కొడుకుతో సమానం. చాలా సరిగ్గా చెప్పారు బావగారు మీరు. మా గురువు సాయిబాబా కూడా ఇదే బోధిస్తారు. వివాహం తర్వాత అమ్మాయి తన తల్లిదండ్రుల్ని ఇంటిని వదిలి వస్తుంది, కానీ వాళ్లతో సంబంధాన్ని తెంచుకోదు. ఎలాగైతే ఒక అమ్మాయి ధర్మం అవుతుందో తన అబ్బాయి కుటుంబాన్ని స్వీకరించడం, వాళ్ళని ఆదరంగా చూసుకోవటం, అలాగే ఒక అబ్బాయికి కూడా అవే ధర్మాలుంటాయి. చాలా ఉన్నతమైన ఆలోచనలు మీ గురువు గారివి. రండి రండి. వదినా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పను, ఆరోగ్యం కుదుటపడే సూచనలే కనిపించడం లేదు. 1 నెల అయిపోయింది. మెట్ల మీద నుండి పడిపోయాను. కాలుకి దెబ్బ తగిలింది. నేను మొక్కుకున్నాను, నాకు నయమైపోతే అప్పుడు నరేష్ రాజుల వివాహం షిర్డీలో జరిపిస్తానని. కాని ఇప్పుడు అది జరిగేటట్లేదు. సొంతంగా నడవటం అటుంచి ఇప్పుడు ఒకరిని ఆసరా చేసుకుని నడవడం కూడా కష్టమైపోతుంది. దానికి తోడు నొప్పి ఒకటి. అమ్మా, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఒకవేళ సాయి తలుచుకుంటే
పెళ్లికి ముందే నీకు నయమైపోతుంది. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వివాహం షిరిడీలోనే జరుగుతుంది. చూస్తుండు నువ్వు. పెళ్లికి ఇంకా కొన్ని రోజులే మిగిలింది. నా కాలసలు కదలటం కూడా లేదు. మరి నాకు ఎలా నయమవుతుంది? అయినా ఏం పర్వాలేదు. సాయి నామాన్ని తలుచుకుని మనం వివాహం ఇక్కడే చేద్దాము. వివాహం మీరెక్కడనుకున్నారో అక్కడే జరిపిద్దామండి. కానీ మీ కోరుకుంటున్న వివాహం త్వరగా జరగాలని. అది మీ ఒక్కరికి మాత్రమే కాదు, మేము కూడా కోరుకుంటున్నాం. తొందరగా రజ్జు పాప మా ఇంటికి రావాలని. పంతులు గారు, పంచాంగం చూసి చెప్పండి, శుభముహూర్తం ఎప్పుడు వస్తుందో. ఆ అమ్మాయి జన్మజాతకం తీసుకురండి. ఆగండి పంతులు గారు, మనం షిరిడీకి వెళ్ళలేకపోతే ఏమైంది? ఈ రోజు మంచి రోజు. ముందు ఇక్కడే ఒకసారి సాయి పూజ చేసుకుందాము. తర్వాత మనం సాయి ఎదురుగా తిథి పెట్టుకుందాం. చూస్తుండండి, చాలా మంచి తిథి వస్తుంది. నువ్వు చాలా మంచి సలహా ఇచ్చావు సంధ్య. రండి బావగారు. హా, సాయి పేరు ముందు కూడా విన్నాను, కానీ వీళ్ళు సాయికింత పరమభక్తులై ఉంటారని నాకు తెలియదు. అమ్మా, సంధ్య,
సాయి సాయి మీరు మీ మహత్యం చూపించారు. అందరూ చెప్పుకునేది నిజమే. మీకు మీ భక్తుల కష్టాలు తెలియకుండా ఉండవు. సాయిబాబా నిజంగా చాలా దివ్యంగా కనిపిస్తున్నారు. మా సాయి సాక్షాత్తు భగవత్ స్వరూపం. నేను చెప్పానుగా సంధ్య, సాయి కృప ఉంటే ఒకవేళ వారు తలుచుకుంటే అంతా చక్కబడిపోతుందని. సాయి ఇంత గొప్ప మహత్యం చేశారు నా కోరిక నెరవేర్చడం కోసం. పెళ్లి షిరిడీలో జరుగుతుందని ఇది సాయి ఇచ్చిన సంకేతం. వారు మనల్ని షిరిడీ పిలుస్తున్నారు. అయ్యవారు, పెళ్లికి మంచి ముహూర్తం చూడండి. ఇదిగో ఇప్పుడే వెంటనే చూస్తాను. ఆ. చాలా అద్భుతం. చూడండి, వధువు వరుడు ఇరువురి జన్మ జాతకాల ప్రకారం చూస్తే వివాహ తేదీ మరో 4 రోజుల తర్వాత ఉంది, లేకపోతే ఇక మరో 6 నెలల తర్వాతే ఉంది. కానీ ముహూర్తం చాలా దివ్యమైనది. 6 నెలలంటే చాలా ఎక్కువైపోతుంది. కానీ 4 రోజుల్లో షిరిడీ వెళ్ళడం, ఇంకా అక్కడ వివాహ ఏర్పాట్లు చేయడం, ఇది ఎలా సాధ్యం అవుతుంది? మీరు అనండి చాలు. మిగతా చింతలు వదిలేయండి. మొత్తం అన్ని నేను చూసుకుంటాను. ఇప్పుడు సాయి పైన నాకు కూడా నమ్మకం ఏర్పడింది. ఇకిప్పుడు సాయి పిలిచారు కాబట్టి షిరిడీ వెళ్లి తీరాల్సిందే. కానీ సమయం చాలా తక్కువ ఉంది, చేయాల్సిన ఏర్పాట్లు ఎక్కువ ఉన్నాయి. అందుకని మనం తొందరగా బయలుదేరాలి షిరిడీకి. సాయి, చంపకులాల దేవకి ఇద్దరు అపనమ్మకంతో ఉన్నారు. చాలా దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు. ఇద్దరు పదే పదే ఒకటే మాట, వాళ్ళబ్బాయి దొంగ కాదు అని. వాళ్ళ మాటల్ని బట్టి నిజమేమో అనిపిస్తుంది. మరప్పుడు ఇదంతా దేనికి? బైజామ్మా, నవీన్ దొంగ కాదా? చంపక్లాల్ నమ్మకం సరైనదేనా లేక కాదా? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు స్వయంగా షిరిడీ వస్తున్నాయి. ఏ వ్యక్తి అయితే నవీన్ మీద దొంగతనం నేరం మోపాడో ఆ వ్యక్తి షిరిడీ వస్తున్నాడు. నిర్దోషి అయినప్పటికీ కూడా నవీన్ నేరాన్ని ఒప్పుకున్నాడు. వాణ్ణి నిర్దోషిగా నిరూపించడానికి శివశంకర్ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. వచ్చి నవీన్ నిరపరాధని చెప్పాల్సి ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? అలా జరుగుతుందా? చెప్పండి. ఆ షావుకారు ఇక్కడికి స్వయంగా వస్తాడా నా కొడుకుని రక్షించడానికి? నిజమా సాయి? బహుశా నేనే నీ గురించి నమ్మకం కలిగించలేకపోయానేమో. అందుకే క్షణకాలం నీ మీద భరోసా కోల్పోయాను. నేను మర్చిపోయాను. కష్టంలో ఉన్న వాళ్ళెవ్వరైనా నీ శరణు కోరి వస్తే ఖచ్చితంగా నువ్వు వాళ్ళని కాపాడతావని. శ్రద్ధ, సబూరి, ఆ పైన అల్లా మాలిక్. అవునా బాయిజమ్మా? అబ్బా, నడిచి నడిచి నా కాళ్ళు విరిగిపోయేట్టున్నాయి. మనం చేయగలిగింది మాత్రం ఏముంది? దారి చాలా పాడైపోయింది. ఎడ్ల బండి ముందుకు కదలడానికి మొరాయిస్తుంది. ఇంకెంత? షిరిడి దగ్గరకు వచ్చేసాం మనం. చూడండి, ఇక్కడ నడవటం నా వల్ల కాదండి. కాసేపు ఇక్కడ అలసట తీర్చుకుని తర్వాత బయలుదేరదాం. ఇంకా చాలు. సరే, కాసేపు విశ్రాంతి తీసుకుందాం. నీళ్ళివ్వు. అరే, క్షమించండి అయ్యగారు, అనుకోకుండా పడిపోయింది. చూసుకుని నడవలేవా నువ్వు? నీళ్ళన్నీ పారపోసావు.
ముందే నీళ్లు తక్కువగా ఉన్నాయి. దానికి తోడు సగానికి పైగా నీళ్లు వృధా చేశావు నువ్వు. నాన్న, నా కోసం కూడా కొంచెం నీళ్లు ఉంచండి. నేను ముఖం కడుక్కోవడానికి వెళ్ళాలి. మూర్ఖపు వెధవ, అరచేతులకు నూనె రాసుకుని బయలుదేరావా ఏంటి నువ్వు? పనికిమాలిన వెధవ, ఒక్క పని కూడా సరిగ్గా చేసి చావడు వీడు. ఇక వదిలేయండి. మరి ఏంటి వదిలేసేది? గ్యాస్ ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నారు వీళ్ళు? మీ వాళ్ల నుంచి ఎంత దూరం పారిపోతావు రాజు? మీకు నా పేరు ఎలా తెలుసు? ఇప్పుడు ముఖ్యం ఇది, నువ్వు ఎందుకు పారిపోతున్నావని. వివాహం చేసుకోటానికి షిరిడి వచ్చావు, కానీ వివాహం చేసుకోవటం ఇష్టం లేదు. మీరెవరు? అసలు నా గురించి ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుసు? ఒక్క విషయం మాత్రం నాకు తెలియదు, నువ్వు పారిపోయి ఎక్కడికి వెళ్తావు అని. నా పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఎక్కడికైనా వెళ్తాను. ఒకవేళ తప్పించుకోలేకపోతే ఆ పెళ్లి చేసుకోవాల్సి వస్తే అప్పుడు చేస్తాను. ఇలా జీవించటం వల్ల ఏ లాభం? మా నాన్నకి నా మీద అస్సలు ప్రేమ లేదు. ఎప్పుడు ఆయన ఇష్ట ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం నడవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయన నా పూర్తి జీవితాన్నే మార్చేయబోతున్నారు. నాకు ఎలాంటి వ్యక్తితో పెళ్లి చేస్తున్నారంటే అతను నాకు తెలియని కూడా తెలీదు. మా నాన్నకి ఎలాంటి బాధ ఉండదు. నేను సంతోషంగా ఉన్నా లేకున్నా ఆయన దృష్టిలో ఈ పెళ్ళెలా అంటే ఒక పీడ విరగడైనట్టు. సరే, నేను నిన్ను ఆపను, కానీ ఇక్కడి నుంచి బయటికైతే వెళ్ళాలిగా. అడవిలో నువ్వు ఉండలేవు. పద, నేను నీకు దారి చూపిస్తాను. రజ్జు, 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 రజ్జు. మీరు నాతో ఎందుకు అబద్ధం చెప్పారు? మీరు నన్ను నాన్న దగ్గరికి తీసుకొచ్చారు. లేదు తల్లి, నీకిష్టం లేకుండా ఏమీ జరగదు. మీ నాన్న దగ్గరికి తిరిగి వెళ్ళాలా లేక వద్దు, ఈ నిర్ణయం కూడా నీదే అవుతుంది. కొంతసేపు ఇక్కడే దాక్కుని ఉండు. కాసేపటి తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు మనం ముందుకు వెళ్దాం. రజ్జు, ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? వచ్చిస్తుందిలేండి. ఎటో దారి తప్పిపోయి ఉంటుంది. నౌకర్లని పంపించాం కదా తన్ని వెతకడానికి. మీరు కంగారు పడకండి, మీ ఆరోగ్యం పాడైపోతుంది. ఒకవేళ తనకేమైనా అయితే నేను జీవించి ఉండగలనా? ఇప్పుడే తను అత్తారింటికి వెళ్ళిపోతుందని ఆలోచిస్తేనే మనసు భారం అయిపోతుంది. కానీ నేనేది చేసినా కూడా అదంతా తన మంచి కోసమే చేస్తున్నానుగా. కానీ తను నన్ను తన శత్రువుగా నిర్ణయం చేసుకుంది. తను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏది కోరినా నేను కాదనలేదు. మరి నాది ఒక్క మాట కూడా ఒప్పుకోలేదు. అతను
నేనొక తండ్రి అయినందుకు నా బాధ్యత అవుతుంది నేను తన కోసం ఒక మంచి జీవిత భాగస్వామిని వెతకటం. అయినా నరేష్ చాలా మంచి అబ్బాయి, కానీ రజ్జు తనసలేమీ వినాలనుకోవటం లేదు. నన్ను తనొక శత్రువుగా అనుకుంటుంది. రజ్జు, ఓ రజ్జు, ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? ఏమైపోయావు బంగారం?